Hi everyone, praise the Lord. Why should we pray with the Holy Spirit's help? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా మనం ఎందుకు ప్రార్థించాలి? దీని గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం ఒకసారి చూద్దాం. చాలా మంది యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ గురించి తెలియని వారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని వాక్య ప్రకారం ఎవరెవరైతే యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించారో వారందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమైంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంటది. అటువలే ఆత్మ మన బలహీనతను చూచి మనకు సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గనుక ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంటది. యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యములో, ప్రతి ఒక్క అద్భుతమును పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారానే చేశాడాయన. లెట్ మీ షో యూ వన్ ఎగ్జాంపుల్. యోహాను సువార్త 11 అధ్యాయంలో వ్రాయబడి ఉంటది. లాజరు చనిపోయినాడని తెలిసినప్పుడు యేసుక్రీస్తు అక్కడికొస్తారు. యేసుక్రీస్తు ఇక్కడ చేయబోయే అద్భుతం ఏంటంటే అన్నిటికన్నా గొప్ప అద్భుతం. మరి ఇక్కడ మనం చూసినట్టయితే 33వ వచనంలో రాయబడి ఉంటది. యేసు వచ్చినాడని తెలిసినప్పుడు అక్కడ ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనినెక్కడ ఉంచితిరని అడుగగా. ఇక్కడ మనం ఈ మాటను చూసినట్టయితే ఆత్మలో మూలుగుచు చాలా మంది అనుకుంటారు యేసుక్రీస్తు లాజరు చనిపోయినందుకు బాధపడతా ఉన్నారని. కానీ ఇక్కడ యేసుక్రీస్తు బాధపడలేదు. ఆత్మలో మూలుగుచు అంటే మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ఈ మాటను చూస్తాం. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షమున విజ్ఞాపన ప్రార్థన చేయును. చాలా మంది అనుకోవచ్చు యేసుక్రీస్తు మరి దేవుడైనప్పుడు చనిపోయిన లాజర్‌ని లేపొచ్చు గదా! పరిశుద్ధాత్మ సహాయం ఎందుకు అవసరం అని అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు దేవుడే. కానీ ఆయన భూమి మీద జీవించినప్పుడు 100% మనిషిగా ఆయన జీవించాడు. ఒక మనిషి ఎలాగ జీవించగలడో, ఒక మనిషికి ఎంత అధికారం ఉందో, ఒక మనిషి ఎలాగ ప్రార్థన చేయాలో ఆయన ఈ భూమి మీద జీవించి చూపించాడు. ఇంతవరకు మీరు ఎలాగ ప్రార్థించేవారో నాకైతే తెలీదు కానీ, ఎప్పుడైతే ఈ జ్ఞానం కలిగి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు. ఆయన మన కొరకు ఇవ్వబడిన ఆదరణకర్త అని మనం ఈ జ్ఞానం కలిగి ప్రార్థన చేస్తామో, ఖచ్చితంగా శక్తివంతమైన ప్రార్థన మనం చేయగలుగుతాం. ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని మనం గడపగలుగుతాం. అర్థం కానివంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నీ ప్రార్థనలో జవాబుని పొందగలుగుతావు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం కలిగి జీవించినప్పుడు మాత్రమే యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎటువంటి జీవితాన్ని జీవించాడో అటువంటి జీవితాన్ని మనం జీవించగలం. నేను నమ్ముచున్నాను ఈ మాటలు మీకు బలపరిచాయని. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.